హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనం రాయలసీమ స్పెషల్ మడతపేని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బాంబే రవ్వ 1 కప్, మైదా 2 కప్స్, షుగర్ 1 కప్. దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్గా. రైస్ అండి, 1 కప్ ఆఫ్ రైస్. సో నానబెట్టుకున్న బియ్యంని 3 hours తర్వాత ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. 1 కప్ ఆఫ్ షుగర్, దీన్ని కూడా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి మిక్సీలో. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. 1 కప్ ఆఫ్ వెన్న, ఇది మనకి బయట స్టోర్స్లో కూడా దొరుకుతుంది, లేదా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాము. ఫస్ట్గా నేను ఇంగ్రీడియంట్స్లో చూపించినట్టు 2 కప్స్ ఆఫ్ మైదా, 1 కప్ ఆఫ్ బాంబే రవ్వ, ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి ఇలా గట్టిగా తడుపుకోవాలి. సో నేను ఆల్రెడీ తడిపి పెట్టుకున్నానండి ముద్ద, బికాజ్ ఇది 1 hour నానాలి కాబట్టి నేను ముందే తడిపి పెట్టుకున్నాను. సో దీన్ని తడిపి పెట్టుకున్న తర్వాత ఒక 1 hour మూత పెట్టేసి సైడ్కి పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే దీన్ని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలి ప్రెస్ చేయడానికి. సో చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న పూరీస్కి సరిపడంత బాల్స్ చేసుకోవాలి. సో చిన్న చిన్న పూరి ముద్దలు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇవి ప్రెస్ చేసే ముందు ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. సో పూరీస్ ఒత్తుకునే ముందు ఒక బౌల్ తీసుకొని ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బియ్యం పొడి 3 స్పూన్స్, వెన్న, వెన్న 1.5 స్పూన్ వేసుకున్నాము. సో రెండింటిని బాగా కలుపుకోవాలి, పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో వెన్న అండ్ బియ్యం పిండి కలిపిన తర్వాత ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వెన్న యాడ్ చేసుకొని ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి ఇంతకుముందు బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా పూరి ముద్దలు, దాన్ని ఇప్పుడు మనం పూరీస్ లాగా ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ పీట మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూసినట్టుగా పూరీస్ లాగా ఒత్తుకోవాలి. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, వెన్న ఇంకా బియ్యం పిండి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పూరి అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పూరిలాగా ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ దీని మీద పేస్ట్ స్ప్రెడ్ చేసి మళ్ళీ పూరిలాగా ప్రెస్ చేసుకోవాలి. సో 3 times అప్లై చేసిన తర్వాత ఫోల్డ్ అయిన తర్వాత ఇలా పూరి ఫామ్ అవుతుంది కదా, దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ పూరీస్గా ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు పూరీస్ అన్నీ రెడీగా ఉన్నాయండి. నేను చూపించినట్టుగా 3 times అప్లై చేసుకొని రోల్ చేసుకొని ఇలా పూరీస్ అన్నీ ప్రెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు పూరీస్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సో ఇది కాగాలి కదండి. సో ఒక 2 minutes. సో 2 sides డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా లైట్గా ఫ్రై అయితే చాలండి, రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా అన్ని పూరీస్ కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా, లేదా వైట్గా ఉంటే అట్లాగా పిండిగా ఉంటుంది. సో లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో పూరీస్ అన్నీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ ఫ్రై అయినవి. సో మనం 3 times ఫోల్డ్ చేసుకున్నాం కదా, చూసారా లేయర్స్గా ఫామ్ అవుతుంది. సంతి మనం 3 times ఫోల్డ్ చేసుకున్నాము.
సో ఇప్పుడు ఇది ఇంకా ప్రొసీజర్ అవ్వలేదండి, ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న పూరీని పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకొని, నేను ఫస్ట్లో చెప్పాను షుగర్ పౌడర్ చేసి పెట్టుకోవాలని. సో షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్క పూరి తీసుకొని దాని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని పూరి మీద, హాట్గా ఉన్న పూరి మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడిగా ఉంటేనే వేయాలండి, చల్లారిపోయాక వేస్తే కనుక షుగర్ అంటుకోదు. వేడిగా ఉంటే కరిగిపోయి ఆ పూరి అబ్సార్బ్ చేసుకుంటుంది. 2 సైడ్స్ వేసుకోవాలి. సో అన్ని పూరీస్కి ఇలాగే 2 సైడ్స్ షుగర్స్ అప్లై చేసుకోవాలి. సో పౌడర్ని స్ప్రింకిల్ చేసి ఎక్కువ వేసుకోవాలండి, బికాస్ లోపల లేయర్స్ ఉన్నాయి కదా, ఎక్కువ వేసుకుంటేనే అన్ని లేయర్స్కి కంప్లీట్గా అబ్జార్బ్ అయ్యి టేస్ట్ ఉంటుంది. సో అన్ని పూరీస్ మీద నేను షుగర్ స్ప్రెడ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు రెడీగా ఉన్నాయి, ఇవి పూరీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో డెఫినెట్గా రాయలసీమ స్పెషల్ మడత పేనీలు డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది, డిఫరెంట్ స్వీట్. థ్యాంక్ యూ, హోప్ యూ ఆల్ లైక్ ఇట్.